విమానంలో ఇంధనం అయిపోవడమేంటి సామి, అదేమన్నా స్కోట్రా అంటూ చాలా మంది ఆడియన్స్ అయితే ట్వీట్స్ చేస్తున్నారు. వరుస విమాన ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక కొందరికైతే ఎదురయ్యే అనుభవాలు బైక్ నడుపుతున్న వేళ పెట్రోల్ అయిపోవడం, ముందస్తు జాగ్రత్తలు లేనప్పుడే ఇలా జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. అయితే స్కూటర్ అంటే రోడ్డు మీద ఆగుతుంది, దాన్ని ఏ పక్కకో తీసుకెళ్లి పెడితే సరిపోతుంది. కానీ గాల్లో ఎగిరే విమానం తన గమ్యస్థానానికి ముందే ఆకాశంలో విమానంలో ఇంధనం అయిపోతే సంగతులేంటి? అసలు అలా ఆలోచించగలమా? అలా జరిగే అవకాశం ఉందా? తాజాగా ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది ఈ విషయంపైనే. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళుతున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇక విమానంలో తగినంత ఇంధనం లేదని ఫ్లైట్ పైలట్ మేడే కాల్ చేశారు. ఇక రేడియో కమ్యూనికేషన్ ద్వారా పైలట్ డిస్ట్రెస్ కాల్ చేయడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గౌహతి నుంచి 4:40 ఇండిగో విమానం 6E6764 బయలుదేరుతుంది. ఈ క్రమంలోనే పైలట్ సాయంత్రం 7:45 చెన్నైలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అది కుదరలేదు. వెంటనే దాన్ని బెంగళూరుకు మళ్లించినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంధనం అత్యవసర పరిస్థితి తలెత్తడంతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైందంటూ అధికారులే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఇండిగో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ విమానం చెన్నైకి చేరుకుంది, కానీ రద్దీ కారణంగా ల్యాండ్ అయితే కాలేదు. దీని తర్వాత పైలట్ ఇన్ కమాండ్ బెంగళూరుకు మళ్లించి ఇంధన అత్యవసర కాల్ ఇచ్చారని, అనంతరం విమానం సేఫ్గా ల్యాండ్ అయినట్టు, ప్రయాణికులంతా సేఫ్గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.